మీరా స్పృహ కోల్పోయి అలా పడిపోయేసరికి కృష్ణ అయితే టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక కృష్ణ అలా తను చెక్ చేస్తూ ఉండగా తనకైతే తను ప్రెగ్నెంట్ అని అర్థమవుతుంది. అది అది తెలిసి కృష్ణ ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి ఈ మీరా ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది, ఇలా అయ్యే ఛాన్సెసే లేవే, మీరా అసలు పెళ్ళే అవ్వలేదు కదా, ఇది ఎలా జరిగింది అని చెప్పి కృష్ణ తనలో తానే కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో భవానీ అయితే, ఏంటి కృష్ణ తనకి టెస్ట్ చేసావా, ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటే, అంతా బాగానే ఉంది అత్తయ్య, తనకేం కాలేదని చెప్పి మామూలుగా చెప్పేస్తూ ఉంటుంది. ఇక ఆ మీరాని చూసి భవానీ ఇలా అంటూ ఉంటుంది, ఏ తల్లి కన్న బిడ్డో ఏంటో, మా ఇంట్లో చాలా కలిసిపోయింది, నువ్వు కూడా ఒకసారి టెస్ట్ చేసి చూడు అని చెప్పి తన స్నేహితురాలకు అంటుంది. ఇక తన స్నేహితురాలు అయితే మీరా దగ్గరికి వెళ్ళి మీరా హెల్త్ కండిషన్ ఎలా ఉందని చెప్పి చెక్ చేస్తూ ఉంటే ఆమెకు కూడా ప్రెగ్నెంట్ అని అర్థమవుతుంది. అది తెలిసి ఆమె భవానీతో చెప్పడానికి ఇలా ముందుకు వస్తుంది. ఇక మీరా అలా ఉండగా మురారి అలాగే కృష్ణ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి, ఇప్పుడు పెద్దమ్మకు ఆమె నిజం చెప్పేస్తే ఏం జరుగుతుందా అని చెప్పి కృష్ణ అలాగే మురారి కంగారు పడుతూ ఉంటారు. ఇక మీరా ప్రెగ్నెంట్ అని భవానీకి తెలిస్తే ఏం జరుగుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.